వరంగల్ జిల్లా నరసంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముత్తోజీపేటకు చేరుకున్న శంకర్ గౌడ్ మృతదేహాన్ని నరసంపేట ఆర్టీసీ డిపోకు తీసుకొచ్చి నివాళులర్పించాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్ను వేడుకున్నారు. తమ సహచరుడికి గౌరవప్రదంగా చివరి వీడ్కోలు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఘటనతో నరసంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. శంకర్ గౌడ్ కు డిపో పంపాలి. శంకర్ గౌడ్ జన్మాని డిపో పంపాలి. ఈడి గారు ఈడి గారు ఈడి గారు ఈడి గారు ఆరం గారు ఆరం గారు సీఎం గారు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత డిపో మేనేజర్ రావాలి. సీఎం గారు రావాలి. हमारा मांगे नहीं दिए तो बस का बयान नहीं चलेगा. हमारा मांगे नहीं दिए तो बस का बयान नहीं चलेगा. नहीं चलेगा नहीं चलेगा बस का बयान नहीं चलेगा. नहीं चलेगा नहीं चलेगा बस का बयान नहीं चलेगा. हमारे मांगे हमारा मांगे हमारा मांगे We want justice. 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 కార్మికుల ఐక్యత. We want justice. We want justice. We want 32 డిమాండ్లు నెరవేర్చమని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె నోటీసును పెడచెవిన పెట్టిన ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి న్యాయమైన కోరికలు తీర్చడం కోసం ప్రశాంతయుత వాతావరణంలో నిరసన దీక్షలను చేపట్టిన క్రమంలో పోలీసు యంత్రాంగాన్ని ఉక్కు పాదంతో మోపుతూ డిపోల వద్ద కనీస నిరసన దీక్షను చేపట్టే రీతిలో కూడా అవకాశం ఇవ్వకుండా తినడానికి వండిన వంట వస్తువులను కూడా ఆల్రెడీ పారబోసి టెంట్లను కూడా తీసేసి మండు టెండలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఎండలో కూడా నిన్న నిరసన చేస్తున్న క్రమంలో ఒక బలి పశువు లెక్క పోలీసు వ్యవస్థ ఈ ప్రభుత్వ ఆర్టీసీ యంత్రాంగం చూసిన తీరును అధికారులు చూసిన తీరును కలత చెందిన కోల శంకర్ గౌడ్ గారు నేను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది. ఆ ప్రయత్నంలో అందరూ చూస్తుండగానే వందలాది మంది సమక్షంలో తన కోరికలు మా ఆర్టీసీ కోరికలు అడగడానికి కూడా అడిగే హక్కు కూడా మాకు లేదా అని చెప్పి కూడా సమైక్య రాష్ట్రంలో కనీసం అడిగినాం ఆ రోజన్నా ఈరోజు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం అడిగే హక్కు కూడా లేదా అని చెప్పి కూడా ప్రశ్నించుకుంటూ పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకొని ఆత్మాహుతి అయిన శంకర్ గౌడ్ గారు నిన్న ఆల్రెడీ రాత్రి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన క్రమంలో డెడ్ బాడీని ఏదో దొడ్డిదారు ఎమ్మటి ఎవరికి తెలియకుండా ఆఫీస్ పక్కన అపోలో హాస్పిటల్కు ఉస్మానియా అని చెప్పారు ఫ్యామిలీకి. తర్వాత యశోద అన్నారు. తీరా లాస్ట్ మినిట్లో అపోలోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ 2 గంటలు 3 గంటలు ఏం జరిగిందో దేవుడెరుగు. 12 గంటల రాత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిండు. 7 గంటలకు చనిపోయింది అని చెప్పడం జరిగింది. ఉస్మానియా చేయడం జరిగింది. అంటే లేదో కుట్ర జరిగి ఉన్నది అని లేకుండా ఇక్కడ దొడ్డి